నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. కన్నా రజనీ అడ్వకేట్, ఒకప్పుడు జనసేన వీర మహిళ, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆయుధంలా ఉండే వ్యక్తి. కానీ మరి కాలక్రమేణా జరిగిన అంశాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటారు. సరే, ఈవిడైతే అందులో నుంచి బయటకు వచ్చేసింది. వాళ్ళు కూడా అవమానించి ఏం పంపించలేదు, గౌరవంగానే ఆవిడని వెళ్ళిపోమన్నారు. అందులో ఏవైనా అంశాలు ఉండొచ్చు కాక మనకు నచ్చలేదు, మనకు నచ్చకపోతే గౌరవంగా మనం బయటికి వెళ్ళిపోవాలి, మనకు నచ్చిన చోట మనకు నచ్చినట్లుగా ఉండాలి. సరే, మనకు నచ్చలేదు కదా అని ఇంతకాలం కూడా అందులో ఉన్నప్పుడు, గతంలో ఒకరితో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళ గురించి విమర్శించడం అది మంచిది కాదు అని. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని డైరెక్ట్గా టార్గెట్ చేస్తే వాళ్ళు జనసైనికులు కానీ వీర మహిళలు కానీ ఎవరిని కూడా వాళ్ళు సహించరు. సీఎం స్థాయి వ్యక్తినే వాళ్ళు అసలు డైరెక్ట్గా అటాక్కి దిగుతారు. అలాంటిది మరి కన్నా రజనీ ఎందుకు మరి ఈ యూటర్న్ తీసుకున్నారు? ఎందుకు ఈ రాంగ్ రూట్లోకి రాంగ్ రూట్లోకి ఆవిడ వెళ్ళిందా, ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? అవసరం ఆవిడ వెళ్ళింది రాంగ్ రూటా, రాంగ్ రూట్లో మాట్లాడుతున్నారా? సో అది మరి ఆవిడకే తెలియదు. మరి గీత దాడేసిన అడ్వకేట్ రజనీ అని చెప్పి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం, బగ్గుమంటున్న జన సైనికులు వీర మహిళలు. అసలు అడ్వకేట్ రజనీకి ఏమైంది? ఎందుకు పవన్పై ఆవిడ ఆ రకంగా మాట్లాడతాడు? మరి రజనీ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారా, వెళ్తున్నారా, ఎవరైనా బలవంతంగా ఆ రూట్లో పెట్టారా అని. మరి ఇప్పటి వరకు సంపాదించుకున్న ఆవిడ రజనీ అనేసరికి వీర మహిళ అన్న పేరు పూర్తిగా రోజు రోజుకి పోగొట్టుకుంటున్నారు అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. గతంలో జనసేనలో కీలకంగా పనిచేసిన కన్నా రజనీ జనసేన వేటు వేసాక ఆవిడ రెచ్చిపోతూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నది అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, పర్సనల్ అటాక్ చేస్తున్నారు. మరి జనసేనకు వ్యతిరేకంగా కామెంట్స్, పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు. మరి రజనీ కామెంట్స్ను వైరల్ చేస్తున్న కొన్ని సోషల్ మీడియాలు ఆవిడ ఒకటి రెండు కాదు, చాలా 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 చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మరీ శృతి మించి ఆవిడ మాట్లాడుతుంది అని. పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై కూడా ఆవిడ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయంటూ డైరెక్ట్గా అటాక్కి దిగారు. ముక్కుకు ఆపరేషన్ చేయించుకున్న పవన్ ఎండాకాలంలో సైనస్ ఉండదు అంటూ రజనీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వీర మహిళలు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆవిడ తరిమి కొడుతున్నారు. మరి పవన్ అనారోగ్యం ఒక నటన అన్నట్లుగా రజనీ మాట్లాడడం, పవన్ తమిళనాడు వెళ్ళకపోవడంపై కూడా రజనీ కామెంట్స్, ఎండల్లో రెస్ట్ తీసుకునేందుకే ఇదంతా అన్నట్లుగా ఆవిడ మాట్లాడడం అన్నది ఎంతవరకు కరెక్టో ఆవిడే పునరాలోచించుకోవాలి. ఒక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి త్వరగా మీరు కోలుకోవాలి అని అంటే ఆయనకి నటించాల్సిన అవసరం ఏముంది? రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటే ఆయన తీసుకోలేడా? ఆపరేషన్ అనే చేయించుకోవాలా? అరే, ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళారు, ఎంతమంది ఆయన పరామర్శించారు? చిరంజీవి లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సీఎం స్థాయి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి ఆయన, అరే జగన్మోహన్ రెడ్డి గారే ట్వీట్ పెట్టారు కదా. అసలు ఈ రకంగా ఏదో ప్రాబ్లం ఉంది, నేను ఏదో చేయించుకుంటున్నాను శస్త్రచికిత్స అని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉందా? కన్నా రజనీకి ఈ విషయం తెలియదా? మరి తెలిసే ఎవరైనా ఆవిడని పురుగొలుపుతున్నారా? ఆ ట్రాప్లో ఆవిడ ఉన్నారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. మరి జనసేనలో ఉన్నప్పుడు పవన్పై ఏగ వాళ్ళన ఆవిడ సహించేది కాదు. ఇప్పుడు ఆవిడే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది అని. మరి పవన్ ఎవరైనా ఏదైనా అంటే అంతే సంగతులు. శివంగిలా రెచ్చిపోయేవారు ఆవిడ. మరి జగన్ను సైతం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు, విపరీతంగా కామెంట్లు చేసిన సందర్భాలు ఎన్నో 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 ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్, స్వయానా తానే పవన్పై కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. మరి సీఎం స్థాయి వ్యక్తి అని కూడా చూడకుండా రజనీ మాట్లాడుతున్న మాటలు ఇవి. మరి రజనీ వ్యాఖ్యలపై వరుసగా కౌంటర్లు ఇస్తున్న వీర మహిళలు. రజనీ కామెంట్స్ను ఖండించిన రాయపటి అరుణ, కీర్తన, కొట్టే కావ్య, శివపార్వతి, అలాగే దాసరి కిరణ్, ఇంకా చాలామంది హద్దులు దాటి మాట్లాడుతున్నావు రజనీ, జాగ్రత్త, నీకు హితవు పలుకుతున్నాం అని చెప్పి వాళ్ళు కూడా హార్ష్గా మాట్లాడలేదు, చాలా గౌరవంగా పద్ధతిగా మాట్లాడుతున్నారు. కానీ అందులో కొన్ని అంశాలు వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అసలు ఈవిడ ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? దీని వెనకాతలో ఉన్న అంశాలు ఏంటి? ఏది అంబటి రాంబాబు గారు అనే అంశంలో ఈవిడ బయటకు వచ్చిందా, దానికి ముందు జరిగిన అంశాలు ఏమన్నా వచ్చినాయి అని ఒకటొకటి వీడియోతోటి ఉతికి ఆరేస్తున్నారు వీళ్ళు. తనకు అడ్వకేట్ వృత్తి ముఖ్యం అని ఆవిడ అంటూనే ఉన్నది. మరోపక్క పవన్ కళ్యాణ్ నా అన్న అంటారు. అసలు పవన్ కళ్యాణ్ అన్న అనే అర్హత నువ్వు కోల్పోయావు, బయటికి వెళ్ళిపోయావు, నువ్వు ఎందుకు అంటావు అని చెప్పి వాళ్ళు. మరి ఎందుకు జనసేనను ఈవిడ టార్గెట్ చేశారు? రజనీ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు? ఇది చాలామందిలో ఉన్న ప్రశ్న. జన సైనికుల దృష్టిలో విలన్గా ప్రొజెక్ట్
అవుతున్న రజనీ ఇప్పుడు ఆవిడ ఏమైంది, విలన్లాగే వాళ్ళు చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించము అంటున్నారు. ఆవిడ మొదటి దగ్గర నుంచి ఏ రకంగా వచ్చారు, అదే కొన్ని రోజుల్లో ఆవిడ జాయిన్ అయిన కొన్ని రోజుల్లోనే ఆవిడకి అధికార ప్రతినిధి పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు అరే మహిళ లాయరు అని చెప్పి ఎంతో గౌరవం ఇచ్చి ఆవిడని ఆదరించారు. మరి అలాంటి వ్యక్తి మీరు ఈ రకంగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు సహిస్తారు? జగన్మోహన్ రెడ్డి, నేను ముందే ప్రస్తావించాను, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క మాట అన్నా సరే వాళ్ళు విరుచుకు పడతారు. వాళ్ళ వెనకాతలు ఏమీ లేదు, పవన్ అనే ఆ నామం మాత్రమే ఉంది, పవన్ అనే పవర్ మాత్రమే ఉంది, పవన్ మా ముందున్నాడు అనే ధైర్యమే వాళ్ళు ఉన్నది. వాళ్ళు ఏం కోటీశ్వరులు కాదు, గొప్ప గొప్ప వాళ్ళు కాదు, గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళు కాదు, సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు. పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితం అంతా పవన్ కోసమే అంకితం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో అలాంటి వ్యక్తుల్లో ఒకరే కన్నా రజనీ కూడా ఒకప్పుడు. కానీ ఈ రకంగా ఎందుకు ఆవిడ ప్రవర్తిస్తున్నది? తెలివైన ఆవిడ, న్యాయవాది వృత్తి చేసుకుంటున్నది, చక్కగా మాట్లాడగలరు, ఆవిడకి అన్ని విషయాలు కూడా అవగాహన ఉన్నాయి చాలా వరకు కూడా. సరే ప్రతి ఒక్కరికి అన్నీ తెలియాలని లేదు, చాలా వరకు కూడా ఆవిడకి అవగాహన ఉంది. మరి అలాంటి వ్యక్తి ఎందుకు ఎవరి ట్రాప్లో ఉన్నా పడ్డారా? సరే ఎవరో ఏదో దూకమంటే మనం దూకాల్సిన అవసరం లేదు కదా అని. ఇన్ని రోజులు కూడా ఇక్కడ గమనించవచ్చు మనం, రజనీ బయటకు వచ్చిన తర్వాత ఇన్ని రోజుల్లో కూడా ఎవ్వరు కూడా రజనీ ప్రస్తావన తీసుకురాలేదు. ఏ సందర్భంలో కూడా, ఏ వీరమహంలోని ఏ జనసేనలోని. సరే ఏదో డిబేట్లకు వచ్చినప్పుడు ఏదో ఎవరెవరో ట్రోల్ చేస్తుంటారు, ఏవో మెసేజ్ చేస్తుంటారు, ప్రధానమంత్రి మీదే మెసేజ్ చేస్తారు, రజనీ మీద లేదా ఇంకోళ్ళ మీద నా మీద ఎవరి మీద పెట్టడానికి ఏముంది, అదే ఏం కాదు. ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు, అందరికీ అన్నీ నచ్చాలని లేదు, అందరికీ నచ్చేలాగే ఎవరో చేయలేడు. ప్రతి ఒక్కరికి నచ్చడానికి చేయడానికి ఇక్కడ ఎవరో మనుషులు కూడా సిద్ధంగా ఉండరు ప్రపంచంలోని. అందరికీ నచ్చేలా ఎవరు చేయాలి? నాకు నచ్చింది నీకు నచ్చదు, నీకు నచ్చింది నాకు నచ్చదు, నీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు, నాకు నచ్చింది నీకు నచ్చాలని లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏవో ట్రోల్ చేస్తుంటారు, మెసేజ్లు పెడుతున్నారు, అంతవరకు ఓకే. కానీ డైరెక్ట్గా ఇప్పుడు వీడియోలు పెడుతున్నాడు. రాయపాటి అరుణ, కీర్తన, శివపార్వతి, కొట్టే కావ్య, అలాగే దాసరి కిరణం, ఇంకా చాలామంది డైరెక్ట్గా వీడియోలతో ఏకి పారేస్తారు. ఈ దుస్థితి ఎందుకు తీసుకురావాలి? తోటి మహిళలతో ఎందుకు అనిపించుకోవాలి? కొన్ని పర్సనల్ విషయాలు కూడా ఇప్పుడు ప్రస్తావించడం జరుగుతుంది. ఆవిడకి కూడా అనారోగ్యంతో బాధపడిన సంబంధాలు ఉన్నాయి. ఇది హార్ట్ ఆపరేషన్ కూడా గతంలో జరిగింది, ఆవిడ కూడా చాలా రిస్క్ బేర్ చేసిందని. సో అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయరు. విధానపరంగా ఎవరినన్నా మాట్లాడచ్చు, అదేం తప్పు కాదు. కూటమిలో తప్పు జరిగిందా, లేకపోతే ఇంకో దగ్గర తప్పు జరిగిందా, ఎక్కడైనా అవినీతి జరిగిందా, ఎక్కడైనా అన్యాయం జరిగిందా, ఆ రకంగా మాట్లాడడం తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి ఆయన ఏమని ముక్కుకి ఆపరేషన్ చేయించుకుంటే ఏదో జరిగిపోయిందని ఈ రకంగా మాట్లాడడం అన్నది కన్నా రజనీకి తగదు. కన్నా రజనీకే కాదు, ఎవరికి కూడా తగదు. ఒకవేళ ఆ రకంగానే మాట్లాడాలని ఫిక్స్ అయితే చాలా ఆవిడ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి డైరెక్ట్గానే వీర మహిళలు అటాక్ మోడ్లోకి దిగిపోయారు. మరి వాళ్ళు కానీ బయటకు వచ్చి మాట్లాడడం మొదలు పెడితే వీటిలన్నింటినీ తట్టుకొని ఉండగలరా? మరొక పక్క టీడీపీ వాళ్ళు కూడా డైరెక్ట్గా రజనీ మీద దాడి చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే జీవితాన్ని హ్యాపీగా తన వృత్తి ఏదో తను చేసుకునే రజనీ ఎందుకు ఇందులో వచ్చింది, ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నది, దీని పర్యవసానాలు రానున్న రోజుల్లో ఏ రకంగా ఆవిడకు ఉంటాయి, ఇది సోషల్ మీడియా అంతా కూడా సాగుతున్న చర్చ. మరి రజనీ యూటర్న్ తీసుకుంటుందా, రోజుని సైలెంట్ మోడ్కి వెళ్తుందా? ఈ రకంగానే పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఆవిడ మాట్లాడితే పరిస్థితులు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి? వీర మహిళలు, జన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అస్సలు రజనీని వదిలే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఇండికేషన్స్ వస్తున్నాయి. భవిష్యత్ ఎలా ఉంటుందన్నది చూడాలి. ఇది ఈనాటి ది ఎడిటర్స్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.